ఇది గేట్ ఎలక్ట్రికల్ 2024 ప్రాబ్లం. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ పీక్యూఆర్ఎస్ ఇచ్చాడు. సో దీన్ని సింప్లిఫై చేయాలి. సో ఎఫ్ ఆఫ్ పీక్యూఆర్ఎస్లో పీ బార్ క్యూ బార్ అంటే ఇది 0 0 దొరికే అంటే ఇది 0 1 2 3. తర్వాత పీ బార్ క్యూ ఎస్ అంటే 0 1 ఎస్ అంటే ఇది 5 ఆర్ 7. పీ క్యూ బార్ ఆర్ బార్ ఎస్ బార్ అంటే ఇది 1 0 0 8. ఇంకోటి పీ క్యూ బార్ ఆర్ ఎస్ బార్ అంటే 1 0 1 0 10. సో ఇప్పుడు మనకి కార్నాఫ్ మ్యాప్లో 4 వేరియబుల్ కార్నాఫ్ మ్యాప్లో విత్ వేరియబుల్స్ పీక్యూఆర్ఎస్. సో ఇది పీ బార్ క్యూ బార్ పీ బార్ క్యూ పీక్యూ పీక్యూ బార్ ఆర్ బార్ ఎస్ బార్ ఆర్ బార్ ఎస్ ఆర్ఎస్ ఆర్ఎస్ బార్. సో మనకు వచ్చినవి 0 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఇక్కడ మనకి కాంబినేషన్స్ చూస్తే ఇక్కడ ఈ క్వాడ్ ఇదో క్వాడ్ ఇది లాస్ట్ ఆల్ కార్నర్స్ పిక్ చేస్తాం. సో మన ఎఫ్ ఏమవుతుందంటే ఫస్ట్ క్వాడ్ ఏమో పీ బార్ క్యూ బార్, ఇది సెకండ్ ఈ క్వాడ్ ఏమో ప్లస్ పీ బార్ ఇంటూ ఎస్ ప్లస్ లాస్ట్ క్వాడ్ ఏమో క్యూ బార్ ఇంటూ ఎస్ బార్. సో ఇప్పుడు ఇక్కడ ఇంకో ఫార్ములా ఇంకో థీరం యూస్ చేయాలి, అది రిడెండెన్సీ థీరం. రిడెండెన్సీ థీరం ఏంటిది అంటే ఒకవేళ ఏ ఇంటూ సి ప్లస్ బి ఇంటూ సి బార్ దాని కాంప్లిమెంట్ ప్లస్ ఈ రెస్ట్ ఆఫ్ ది టర్మ్స్ ఏబి అని ఉంటే మనం దీన్ని రిడెండెంట్గా కన్సిడర్ చేసి ఏసీ ప్లస్ బీసీ బార్ అని చెప్తాం. సో అదేవిధంగా ఇక్కడ మనకి పీ బార్ క్యూ బార్ ప్లస్ క్యూ బార్ సెకండ్ ఇక్కడ మనకి ఉన్నాయి పీ బార్ క్యూ బార్ ప్లస్ పీ బార్ ఎస్ ప్లస్ క్యూ బార్ ఎస్ బార్. సో ఇక్కడ మనకి చూస్తే ఎస్ బార్ ఇక్కడ కాంప్లిమెంట్ ఫామ్లో ఉంది ఈ రెండిట్లో, అండ్ పీ బార్ క్యూ బార్ అలానే ఉన్నాయి, వాటి ప్రోడక్ట్ ఇది కాబట్టి ఇది రిడెండెంట్. సో ఫైనల్లీ మనకి పీ బార్ ఎస్ ప్లస్ క్యూ బార్ ఎస్ బార్ అనేది ఎఫ్. ఫైనల్ ఆన్సర్ ఈజ్ పీ బార్ ఎస్ ప్లస్ క్యూ బార్. ఇక్కడ మనం ఏ ఇంటూ సి ప్లస్ బి ఇంటూ దాని కాంప్లిమెంట్ సి కాంప్లిమెంట్, అంటే సి అనేది కాంప్లిమెంటరీ ఫామ్లో ఏబి నార్మల్ ఉన్నాయి, సి కాంప్లిమెంట్ ఒక దాంట్లో ఉంది, రెస్ట్ ఆఫ్ ద టర్మ్స్ ఏబి ప్రోడక్ట్ ఉంది. సో దాన్ని రిడెండెంట్ కన్సిడర్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఏం చేస్తున్నాం, పీ బార్ ఎస్ ప్లస్ క్యూ బార్ ఎస్ బార్, ఎస్ అనేది ఇక్కడ కాంప్లిమెంటరీ ఫామ్లో ఉంది, అండ్ రెస్ట్ ఆఫ్ ద టర్మ్స్ పీక్యూ అనేది ఇక్కడ ఉంది. సో ఇది రిడెండెంట్ అవుతుంది. సో ఫైనలీ ఆన్సర్ పీ బార్ ఎస్ ప్లస్ క్యూ బార్ ఎస్ బార్. థ్యాంక్ యూ.